హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష మై యూట్యూబ్ ఛానల్. నేను హర్ష. మనం చూసుకుంటే కనుక ఇండియా వర్సెస్ కెనడా మ్యాచ్ అయితే అవబోతుంది లాడా హిల్స్లో. అండ్ ఇక్కడైతే 2 మ్యాచ్లు షెడ్యూల్ చేయడం జరిగింది. లాస్ట్ 2 మ్యాచెస్ కూడా వర్షం కారణంగా అబెండన్ అయితే అవ్వడం జరిగింది. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే కనుక ఐర్లాండ్ వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్ జరగాల్సింది, అది కూడా ఒక్క బాల్ జరగకుండానే మనకైతే మ్యాచ్ అయితే అబెండన్ అయితే అయిపోయింది. సో గ్రూప్ స్టేజ్లో ఈ విధంగా ఉంది. గ్రూప్ స్టేజ్ నుంచి అయితే ప్రతి గ్రూప్ నుంచి అయితే 2 టీమ్స్ క్వాలిఫికేషన్ అయితే ఆల్రెడీ ఇండియా క్వాలిఫికేషన్ అయిపోయింది 6 పాయింట్స్తో. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక యూఎస్ఏ వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ అబండన్ కారణంగా వాళ్ళకు ఒక పాయింట్స్ రావడం 5 పాయింట్స్తో అయితే వాళ్ళు కూడా క్వాలిఫికేషన్ అయిపోయింది. పాకిస్తాన్ అయితే క్వాలిఫికేషన్ అయితే అవ్వలేదు. నేను ఆల్రెడీ గ్రూప్ స్టేజ్ గురించి స్టార్టింగ్లోనే ఒక వీడియో తీయడం జరిగింది. ఈ కొన్ని పర్టికులర్ టీమ్స్ రాకపోవచ్చు అని. సేమ్ అదే జరిగింది. ఇంగ్లాండ్కి ఛాన్స్ లేదు, అండ్ పాకిస్తాన్కి ఛాన్స్ లేదు, న్యూజిలాండ్ వెళ్ళిపోయింది, శ్రీలంక వెళ్ళిపోయింది. ఆ 4 టీమ్స్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఆ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఉండబోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇండియాకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అయితే కాదు. సో కెనడా మీద ఆడుతున్నారు కాబట్టి కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్తాను. ఎందుకంటే మాత్రం నెక్స్ట్ వచ్చేసి వెస్టిండీస్ పిచ్చెస్ మీద ఇండియా ఆడబోతుంది కాబట్టి అక్కడ కొందరు స్పిన్నర్స్ అవసరం. సో టీంలో కుల్దీప్ని అయితే ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయాల్సిన అవసరం ఉంది. అండ్ పిచ్ చూసుకుంటే కనుక అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చా లేకపోతే బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్చా అంటే మాత్రం ఖచ్చితంగా సీమర్లకి అనుకూలించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. 2 మ్యాచ్లు షెడ్యూల్ చేస్తే 2 కూడా ఒక్క బాల్ పడకుండానే మ్యాచెస్ అయితే అబండన్ అయిపోవడం జరిగింది. సో చూసుకుంటే కనుక మంచి బ్యాటింగ్ పిచ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే ఇండియా వచ్చేసి ఫస్ట్ 3 మ్యాచెస్ అయితే బౌలింగ్ పిచ్ మీద ఆడడం జరిగింది. ఇక్కడ బ్యాటింగ్ పిచ్ కొద్దిగా ఉండే అవకాశాలు అయితే ఉంది. బట్ ఇక్కడ ఇప్పటివరకు ఒక మ్యాచ్ జరగలేదు కాబట్టి మనం చెప్పలేము. బట్ ఇండియాకి అయితే మంచి పాజిటివ్ అని చెప్పవచ్చు. విరాట్ కోహ్లీ, రోహిత్ మంచిగా ప్రదర్శన చేసే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా వాళ్ళని అయితే చేంజ్ చేయరు. బట్ టీంలో కొన్ని చేంజెస్ కనిపిస్తున్నాయి. చూసుకుంటే కనుక ఖచ్చితంగా మనకైతే కుల్దీప్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మిగతా చూసుకుంటే కనుక సంజు శాంసన్ని ట్రై చేయాల్సిన అవసరం ఉంది. మనకు హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా రెస్ట్ చేయాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా తెలుసు, ఫీల్డింగ్ చేస్తూ ఎక్కడైనా ఇంజూరీ అయినా మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. మంచి బౌలింగ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ కూడా అదరగొడుతున్నాడు కాబట్టి అట్లాంటి ఆల్రౌండర్ పక్కకి వెళ్ళడం వల్ల మనకు ఇండియాకి ఏదైతే ఫైనల్లో ఏదైతే అయ్యిందో సేమ్ అట్లాంటి రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లాస్ట్ వరల్డ్ కప్లో కూడా అంత ఇంపార్టెన్స్ మ్యాచ్ కాదు, బట్ తన్ని ఆడించడం వల్ల అక్కడ ఇంజూరీ అయ్యాడు. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఖచ్చితంగా రెస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ మ్యాచ్ ఓడిపోయినా ఇండియా పాయింట్స్ టేబుల్లో టాప్లోనే ఉంటుంది కాబట్టి ఎలాంటి చేంజెస్ అవ్వవు. కాబట్టి ఖచ్చితంగా ఇండియా అయితే హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ టీంలో చూసుకుంటే కనుక ఖచ్చితంగా రోహిత్ అండ్ కోహ్లీ అయితే ఖచ్చితంగా మళ్ళీ ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఎట్లాంటి చేంజెస్ చేయబోదు. బట్ ఖచ్చితంగా కుల్దీప్ని ఆడిస్తారు. అండ్ మిగతా బౌలర్ని ఆడించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సంజు కూడా మిడిల్ ఆర్డర్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాల్సిన అవసరం ఉంది. బట్ మిడిల్ ఆర్డర్ మనకు చూసుకుంటే కనుక పంత్ అద్భుతంగా ఆడుతున్నాడు కాబట్టి పంత్కి కూడా రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. కీపర్గా తన్ని కూడా ఒక మ్యాచ్ ఆడించాల్సిన అవసరం ఉంది. అండ్ సూర్యని అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాడు. అండ్ శివం దుబే ప్లేస్లో వేరే ప్లేయర్ని తెచ్చుకుంటారా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టీమ్ ఆర్డర్ అయితే ఈ విధంగానే ఉంటుంది. ఖచ్చితంగా మనకి జడేజాని అయితే టాప్ ఆఫ్ ది ఆర్డర్లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచెస్ వచ్చేసి ఖచ్చితంగా వెస్టిండీస్ పిచ్ మీద కొద్దిగా స్పిన్నింగ్ అనుకూలిస్తాయి కాబట్టి జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్లు అయితే చాలా కీ రోల్ అవుతున్నారు. సో మనకి చూసుకుంటే కనుక శుభం దుబే ప్లేస్లో ఎవరిని ఆడిస్తారని అయితే చూసుకోవాలి. అండ్ కెనడా వైపు చూసుకుంటే కనుక అంత గొప్ప పర్ఫార్మెన్స్, వాళ్ళ టీమ్ నేమ్స్ కూడా చాలామందికి తెలియదు కాబట్టి. అండ్ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో 190 కొట్టారు. దాని తర్వాత అంత గొప్ప ప్రదర్శన లేదు కాబట్టి అంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు కెనడా గురించి. బట్ ఇండియాకి అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, వీళ్ళని ట్రై చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వీళ్ళకి టీంలో ప్లేస్ ఇస్తే కనుక నెక్స్ట్ మ్యాచెస్కి అయితే మంచి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ గ్రూప్ స్టేజ్లో వచ్చేసి మనకి ఆస్ట్రేలియా వీళ్ళందరూ చాలా టీమ్స్ అయితే క్వాలిఫికేషన్ అయ్యాయి. ఆ టీమ్స్ ఏంటి దాని మీద కూడా వీడియో తీస్తాను. నాకు తెలిసినంతవరకు అయితే ఈ మ్యాచ్ అబండన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్ ఆడితే కనుక ఇలాంటి చేంజెస్తో ఇండియా వచ్చేసి మ్యాచ్ అయితే ఆడబోతుంది. 8 o'clockకి మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. లేదంటే కనుక కొద్దిగా డిలే అయ్యి కూడా మ్యాచ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో విన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఇండియాకు ఉన్నాయి. 100/100, 100లో 100% ఇండియానే మ్యాచ్ అయితే గెలుస్తుంది. అండ్ గ్రూప్ స్టేజ్లో చూసుకుంటే కనుక
ఇంగ్లాండ్ని డిస్క్వాలిఫై చేద్దామని ఆస్ట్రేలియా అయితే ట్రై చేస్తుంది. దానికి సంబంధించిన వీడియో అయితే ఉంది. ఆల్రెడీ హేజల్‌వుడ్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. కావాలనే అండర్ పర్ఫార్మ్ చేయబోతున్నామని చెప్పారు. దానికి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్రికెట్ గురించి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో అయితే అద్భుతంగా ఉండబోతుంది. నా వీడియో ఇక్కడ వరకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.